నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. రాము గారు, ఏం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం. మీరు ఏదో మీటింగ్లో ఉన్నారు కానీ తప్పలేదు. ఎందుకంటే మీ సామాజిక వర్గం గురించే ఇక్కడ ఒక ఆందోళన జరుగుతున్నది. కాపుల్ని చిన్నచూపు చూస్తున్నారని బీజేపీ ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇది అసలు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, ఇది పారదర్శకంగా సాగుతుందా, కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చుకున్నారు, ఒక్క కాపు కూడా పనికి రాలేదా బీజేపీకి అని చెప్పి వస్తున్న వార్తలు. ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం మీద ప్రభావం చూపిస్తుంది. 20% ఉన్న కాపులకి మీరిచ్చే స్థానాలు ఇవా అని చెప్పి ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ముందు మా మా ఆవేదన కంటే కూడా అండి, బీజేపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకత్వం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కువ ఆవేదన ఉందండి. ఎప్పటి నుంచో ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకే సరిగ్గా ప్రాతినిధ్యం లేదు అక్కడ. అవును, వాళ్ళు చాలా చాలా ఆవేదనలో ఉన్నారు. పురంధరేశ్వరి గారికి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత నుంచి అక్కడ చాలా వాతావరణం, ఏదో చాలా పరిస్థితులు మారినాయి. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా విషయాల్లో. ఇక కాప్ కమ్యూనిటీ వచ్చేటకంటే బీజేపీ పార్టీ ఇప్పుడు నెక్స్ట్ 2014 పవర్లోకి వచ్చిన తర్వాత నుంచి ఈ పేద కులాలకి, బీసీ ఎస్సీ కులాలకి, కాపు బలిజ కమ్యూనిటీకి ప్రత్యామ్నాయంగా ఎవరైతే అధికారం దూరంగా ఉన్నారో వాళ్ళకి అధికారం అందేటట్టు చూడాలా అని చెప్పి ఒక బలమైన ఆలోచనతో ఇక్కడ సోమవీర్రాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, అక్కడ బండి సంజయ్, లక్ష్మణ్ గారు, ఇట్లా చాలా మందికి వాళ్ళ అవకాశాలు ఇచ్చి ఈ ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఈ కమ్మ రెడ్డి రెండు కులాల పరిపాలన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకు అనుకూలమైన పార్టీలకు ఫేవర్ చేసుకుంటున్నారు ఇక బీజేపీలో ఉండి. అందుకని పేద కులాలకు అవకాశం ఇచ్చారు. మరి తర్వాత ఇప్పుడు పురంధరేశ్వరి గారికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత అక్కడ వాతావరణం, మరి ఒక్క పేరు వేరే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ 1-2 తప్ప మిగతా పేర్లు అన్ని కూడా కమ్మ సామాజిక వర్గం పేర్లు రికమెండ్ చేసి పంపించారని చెప్పి అన్నారు ఒక మనిషి అయితే, బీజేపీలో ఉన్న మనిషి అయితే. మరి అది హైకమాండ్ కి తెలియకుండా ఉందా ఏంటో అర్థం కాలేదు. మన సోమవీర్రాజు గారు రాజమండ్రి సొంత మనిషి, ఆయన ఆ ప్రాంతానికి. అక్కడ గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించిన మనిషి అతను. ఆ ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. మరి ఆయన సొంత ఊర్లో ఎంపీ ఆయనకి అక్కడ రాలేదు. ఎక్కడో పరశూరు ఒంగోలు జిల్లా పురంధరేశ్వరి గారికి అక్కడ ఇచ్చారు. మరి ఇది హైకమాండ్ అది ఎంతవరకు ఎట్లా వెళ్తామో తెలియదు. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనంటేనండి, మన ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సీట్లు కూడా తక్కువ ఇవ్వటం, దాంట్లో కూడా మళ్ళీ టీడీపీ క్యాండిడేట్లు వీళ్ళు రావటం, ఇవన్నీ ఎట్లా ఉంటాయనంటేనండి, అన్ని పార్టీల వాళ్ళు కలిసి పని చేసుకోవటం అనేది, పూర్తిగా ఉత్సాహం చేసుకోవటం అనేది ఆ వాతావరణం తక్కువ ఉంటదండి. ఓటు ట్రాన్స్ఫర్ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి అవన్నీ వాళ్ళు ఎందుకు, మరి ఇంత అనుభవం కలిగిన పార్టీలు ఎందుకు వాటిని పరిగణలో తీసుకోవట్లేదో, లేకపోతే చచ్చినట్టు జనం వాళ్ళే ఓట్లు వేస్తారు, లేడిపోతారులే అనే ఒక బలమైన నమ్మకం ఉందో ఏమో తెలియదు. కానీ ఇప్పటికైతే వాళ్ళు వెళ్తున్న విధానం అయితే మాత్రం ఇది కరెక్ట్ విధానం మాత్రం కాదు. ఇది అవతల, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఎలక్షన్ అంటే అతను సామధాన దండోపాయాలు అన్ని వాడుతున్నాడు, సర్వశక్తులు పెడుతున్నాడు అతను. ఎలక్షన్ ఎట్లా చేయాలా, ఈ విధంగా చేసుకోవాలని చెప్పని. దాన్ని మరి వీళ్ళు మన వాళ్ళు దాన్ని ఎంతవరకు ఢీ కొంటారన్నది నాకు ఆ వాతావరణం అయితే నాకు అక్కడ కనపడట్లేదు. రేపు ఖచ్చితంగా పూర్తిగా ఓటు అయితే పూర్తి ట్రాన్స్ఫర్ అయితే అవ్వదండి. ఈ గందరగోళ వాతావరణంలో పూర్తి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న క్యాడర్ కొంతమందికి అసంతృప్తి ఉంది. అటు బీజేపీ కానీ జనసేన కానీ ఎప్పటి నుంచో అన్ని పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు టికెట్లు లేవు. ఈ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం వాళ్ళు జాగ్రత్తగా అవన్నీ కూడా మాట్లాడుకొని వర్కౌట్ చేసుకుంటేనే అవన్నీ ఎదురు టైం ఉంది. ఇప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు అడిగారో, మరి ఎవరు రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ ఫేజ్ లో పెట్టారో మన ఆంధ్రాని, ఏప్రిల్లో జరగాల్సిన ఎలక్షన్ మేకి వెళ్ళి, కాబట్టి టైం దొరికింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడన్నా ఆ డ్యామేజ్ ని సరి చేసుకునే ప్రయత్నం పార్టీ అధిష్టానాలు చేయకపోతే మాత్రం ఇప్పటికైతే నాకు తెలిసి ఇద్దరు హోరాహోరీ కొట్టుకుంటున్నారు, హంగే వస్తుంది. ఎవరికి వాళ్ళకి కూట మీద వన్ సైడ్ లాగేస్తాం అది అంటున్నారు, కానీ అంత తేలిక ఏమి ఉండదు. ఇద్దరు పోటాపోటీ గారు కొట్టుకుంటున్నారు. టైం ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళ అధిష్టానం వాళ్ళు ఆ డ్యామేజ్ సరి చేసుకునే ప్రయత్నం చేయాలా. చేయకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఎలక్షన్ చేయటం అనేది చిన్న విషయం కాదు. చాలా చాలా ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అతను ఆల్రెడీ బీసీ కులాలకి, కాపు కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి, నేనే ఎక్కువ ఇచ్చాను వీళ్ళందరికంటే, 30 పైన ఎమ్మెల్యేలు ఇచ్చాను, 5 ఎంపీలు ఇచ్చా కాపులకి, బీసీలకి ఇదిగో శెట్టి బలిజీలకి ఈ విధంగా చేశాను, యాదవులకి ఇట్లా చేశాను. 70 నియోజకవర్గ 70 మున్సిపల్ చైర్మన్లు ఓసీ కేటగిరీ ఉంటే
దాంట్లో 40 బీసీలకి ఇచ్చాడు ఆయన. ఓసీ కేటగిరీలో వాటికి కూడా బీసీలకే ఇచ్చాడు. అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం నేను పాటిస్తున్నాను అంటే నరసాపురం కానీ చాలా సెగ్మెంట్లో, రాజమీదగా చాలా సెగ్మెంట్లో బీసీలకు ఇచ్చాడు ఎంపీ టికెట్లు. డబ్బులు నేనే పెట్టుకుంటానంటున్నాడు. ఇవన్నీ కూడా మరి ఆ కులాల యొక్క ఓట్లు అట్రాక్ట్ అవుతాయి. వాటన్నిటిని దాటి వీళ్ళు ఆ ఓటింగ్ తెచ్చుకొని బయటపడాలంటే మాత్రం ఎట్లయినా జరుగుద్దిలే, ఎట్లాగైనా చేసేస్తారులే ఓటు అనుకుంటే మాత్రం అది భ్రమ. దీనికి అనవసరంగా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా డ్యామేజ్ సరి చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. అనంతపురం జిల్లాలో కొంచెం బలిజ కళ్యాణ మండపం ఓపెనింగ్ ఉంటే వచ్చాము. ఇక్కడ ఉన్న ఏరియాలో రాము గారు మీరు వివిధ జిల్లాలు తిరుగుతున్నారు, గ్రౌండ్ రిపోర్ట్ మీ దగ్గర ఉంది. ఎన్నికల సమయానికి ఏదైనా మారే ఛాన్స్